కరెక్టే అన్నా. నేనే చెప్పినా మీకు 2 రోజులలో నేను 40,000 సెట్ చేస్తా అని. కానీ మరీ 2 రోజులలో 40,000 అంటే జర సెట్ అయితే లేవన్నా. నాకు అసలే జాబ్ లేదు. ప్రజెంట్ వేరే జాబ్ చూసుకుందామన్నా జాబ్ దొరుకుతలేదన్నా. ఇంకొంచెం టైం ఇయ్యన్నా. నేను కూడా ట్రై చేస్తున్నా అన్నా, ట్రై చేస్తూనే ఉన్నా. కానీ ఏది సెట్ అయితే లేదన్నా. ఏదో ఒక రోజు మారుతుంది అనుకుంటున్నా కానీ నా జీవితంలో ప్రతిరోజు ఈ రోజులానే ఉంటుందన్నా. ఇంత అప్పు పెట్టుకొని నేను మాత్రం ప్రశాంతంగా ఎట్లుంటా అన్నా? నీకు ఎట్లా చెప్పానో నాకు అర్థమవుతలేదన్నా. నా నా ఫ్యామిలీ, నా ఫ్యూచర్, నా ఇల్లు వీటన్నిటికంటే ఎక్కువ నీ అప్పుని ఎలా తీర్చాలి, ఎప్పుడు తీర్చాలి అనే ఆలోచిస్తున్నా. లేదన్నా, ఒకవేళ నేను మర్చిపోయినా నా మైండ్ ఎప్పటికప్పుడు నాకు గుర్తు చేస్తూనే ఉందన్నా. ఛే! ఇంత డబ్బా ఎవరు చూసినట్టు కూడా లేదు. మూడు లక్షలేమో, 5 లక్షలేమో. ఇది నాదైతే నా లైఫ్ సెట్. ఎవరు చూసినట్టు కూడా లేదు. అమ్మకి ఆపరేషన్, లోన్లు, రెంటు. కొన్నేళ్ళుగా కష్టపడుతున్నా, జీవితంలో ఒక్క అవకాశం కూడా రాలేదు. బహుశా ఇది నా టైం కావచ్చు, నా ఛాన్స్. అసలు నేను మాత్రమే మంచి మనుషులు ఎందుకు ఉండాలిరా? హలో, అవును, బ్యాగ్ నాకే దొరికింది. డబ్బు సేఫ్గానే ఉంది. నేనా? చార్మినార్ ఎదురుగా ఉన్నా. మీరెక్కడున్నారు? ఓకే, మీరు అక్కడే ఉండండి, నేనే వస్తా. ఏంట్రా నువ్వు? అసలు ఫోన్ ఎందుకు ఎత్తావు? బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవాల్సింది. ఛ! పుట్టినప్పటి నుండి అందరూ నేర్పింది ఇదే. మంచిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడొద్దు. కానీ నాకు దొరికింది ఏంటి? ఒక జాబా లేదు, ప్రశాంతత లేదు, డబ్బు లేదు. మోసం చేసే వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు లైఫ్లో సెటిల్ అయి ఉన్నారు. నిజాయితీగా ఉండడమే నేను చేస్తున్న తప్పేమో. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తే నాకేమొస్తుంది? ఒక్క థ్యాంక్స్ తప్ప. అదే ఇవ్వకుంటే ఎన్ని రోజుల నా నిజాయితీ మొత్తం స్పాయిల్ అవుతుంది. వద్దు, అది నేను కాదు. ఈ రోజు నాది కాదు కావచ్చు బహుశా.
మీరేనా? మీరేనా? ఈ బ్యాగు నాదే అన్న బ్యాగ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్స్ ఓకే అన్న. యాక్చువల్లీ నేను పాప ఆపరేషన్ కోసం వచ్చాను అన్న. చాలా డబ్బు చాలా అవసరం నాకు. థ్యాంక్ యూ అన్న. అన్న ఈ 500 ఉంచాడు అన్న. అన్న మీకోసం కాదన్న, మీ నిజాయితీ కోసం ఈ ఒక్క 500 ఉంచాడు అన్న. ప్లీజ్ అన్న, నా కోసం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే అన్న. కొన్ని సందర్భాలు నీ నిజాయితీని ప్రశ్నిస్తాయి. వాటికి నువ్వు ఇచ్చే బదులే నీ గెలుపోటమిని నిర్ణయిస్తాయి. డబ్బు, అందులో ఉండే సుఖం కంటే ఎక్కువ ఈ ఓటమి నన్ను గెలిపించింది. నా ఈ ప్రశాంతతకి కారణమయ్యింది. నా ఈ పరిస్థితిలో మీరుంటే